అమ్మ, వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఏ విధంగా ఉన్నాయి? ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3 వచ్చింది. సంవత్సరం ప్రారంభం నుంచి మే 1 దాకా ఈ గురుడు వృషభ రాశి వాళ్ళకి మేషరాశిలో ఉండడం జరుగుతుంది, అంటే వ్యయ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి, కానీ అవి మంచి ఖర్చులుగానే ఉపయోగకరంగానే ఉంటాయి. అలాగే రావాల్సిన లాభాలు ఏదన్నా ఉన్నా వస్తాయి, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి మంచిగా ప్రణాళికను ఉపయోగించుకుంటూ ముందుకెడితే బాగుంటుంది. ఇక దానితో పాటుగా వీళ్ళకంటే సాంఘిక సంబంధాలు, సామాజిక సంబంధాలు మంచిగా బలపడతాయి. దానివల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు, గౌరవాలు లభిస్తాయి. అలా లభించిన వాటిని కేవలం వారి కొరకు మాత్రమే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోకుండా వారికి ముఖ్యులకు కూడా దాన్ని ఉపయోగించినట్లయితే అవి చాలా కాలం చక్కగా ముందుకు సాగుతాయి. కేవలం వీళ్ళ ఆలోచనలతో వీళ్ళకి మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి అని చూడడం వల్ల దానివల్ల పెద్ద సత్ఫలితాలు అనేవి వీళ్ళకి లభించడం కష్టం అని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా దశమ స్థానంలోనే ఉండడం, అది స్వక్షేత్రం కావడం వల్ల నష్టశాతం అనేది లేకుండా మొత్తానికి వాళ్ళకి కష్టపడిన మంచి ఫలితాలే దక్కుతాయి చాలా వరకు. అది కూడా ఏంటి అంటే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఇతరులు ఇబ్బంది పెట్టడం, మోసాలు కూడా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళినట్లయితే ఇతరులు ఇబ్బంది పెట్టడం అనేది కొంత తగ్గుతుంది. పాటించాల్సిన పరిహారాలు ఏంటి? విష్ణు సహస్రనామాన్ని వీళ్ళు వినాలి. అది కూడా ఏంటి అంటే వీళ్ళ యొక్క బరువు ఎంత ఉందో అంత వెయిట్ ఉన్న పెసలని వీళ్ళు శివునికి పూజించి ఆవుకి పెట్టడం, అది కూడా అదొక పరిహారంగా చెప్పచ్చు. అలాగే విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం అని చెప్పి శ్లోకాలు కూడా ఉంటాయి. ఆ శ్లోకాలు కూడా వీళ్ళు ప్రతిరోజు వీలైనన్ని సార్లు వినడం వల్ల ఉత్తమ ఫలితాలను వీళ్ళు పొందగలుగుతారు.